అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు చలసాని శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తీసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, పోలవరానికి 12,127 కోట్ల రూపాయలు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దాంతోపాటుగా 2027 మార్చిలోగా తొలిదశ పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు, కొత్త డయాఫ్రామ్ వాల్ తో సహా. ఆంధ్రప్రదేశ్ అనాథ అయిపోయినట్టు అనిపిస్తుంది కొన్ని పరిస్థితులు చూసుకుంటుంటే. పోరాటేవాళ్ళే చూసిన మీడియాలు, మేజర్ మీడియాలు చూపించు. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా పోలవరం పూర్తి చేయాలని ఉంటుంది. డెఫినెట్గా ఒక వారాన్ని పోలవరంగా పెట్టుకున్నారైనా పోలవరం పూర్తి చేయాలని ఉంటుంది. అబ్సల్యూట్లీ నేను ఆ విషయంలో సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్నగారు ప్రారంభించిన ప్రాజెక్టు, కొంత ముందుకు తీసుకెళ్లిన ప్రాజెక్టు, కాలువలు కట్టిన ప్రాజెక్టు 2014 వరకు 5,400 కోట్లు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముందు చూశారు కాబట్టి ఆయన కూడా పూర్తి చేయాలని ఉంటుంది. ఎవరికి పూర్తి చేయాలని నేను ఉండదనట్లేదు. కానీ వాళ్ళు ఏంటంటే సిచ్యువేషన్, ఎందుకు జనాన్ని మోసపుస్తున్నారు, మాయపుచ్చుతున్నారు అందరూ. నేను చెప్పిన మాట అక్షర సత్యం లేదో కనుక్కోమనండి ఒక్కొక్కరిని. 12,911 కోట్ల రూపాయలు 2023లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించి దాని డబ్బులు రిలీజ్ చేస్తాం, కానీ స్టేజ్ 2లుగా 2 స్టేజ్లుగా పెట్టాలి, సంతకాలు పెట్టాలి, తిక్కుమాలి అంటే ఆ రోజు మేమందరం కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కావాల్సిన అందరికీ మెసేజ్లు పంపించి రాష్ట్రం దృష్టిలో ద్రోహిగా మిగలొద్దు అని చెప్పి అందరికీ చెప్పామండి. ఇవాళ ఏం జరుగుతుంది, 12,911 కోట్ల రూపాయలు క్రితంసారి వితిన్ నో టైం వచ్చేస్తుందని చెప్పిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు పెట్టాల. చంద్రబాబు నాయుడు గారు ఇదే సమయంలో 2019 ముందు కూడా ఆయన ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అదానీ గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుట్రలు చేసి సంచలనం చూస్తుంటే ఆయన కూడా గట్టిగా నిలబడ్డారు. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని పోలవరం ప్రాజెక్టుని తీసుకెళ్లి దాన్ని బ్యారేజీకి పరిమితం చేసేసి ఢిల్లీ వాళ్ళ దగ్గర అదానీ గారి దగ్గర తాకట్టు పెట్టడానికి ఆయన కూడా సిద్ధపడలేదు. అభిమానం ఉంటుంది కాబట్టి. ఇవాళ జరుగుతుంది ఏంటండి, మాయా మోసం జరుగుతుంది కేంద్రంలో ఉన్న అదానీ గారి ప్రభుత్వం. ఆ మోసం దాంట్లో పడిపోతా ఉన్నారు. తప్పనిసరి అయిపోయింది. ఆయన కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. లాస్ట్ టైం 12,900 కోట్లు వచ్చిందా లేదా, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఆమోదించిందో తేల్చమనండి. 57,000 కోట్ల రూపాయలు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 55,000 కోట్ల రూపాయలు, మళ్ళీ కేంద్రం 48,000 కోట్ల రూపాయలు, ఇవన్నీ మాట్లాడుకుని డిపిఆర్ అయిపోతే కొత్త డిపిఆర్ అంటున్నారేంటి? ఇవాళ తిట్టేవాళ్ళు తిట్టుకుంటూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద మాత్రం ఖచ్చితంగా మాట్లాడి తీరుతాం. ఒక ప్రాజెక్టు డిపిఆర్ ఉంటుంది. పులిచింద్ర ప్రాజెక్టుకో, బాక్రనంగల్ ప్రాజెక్టుకో, అప్పర్ భద్ర ప్రాజెక్టుకో, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏదైనా డిపిఆర్ ఉంటుంది. ఆల్రెడీ 55,000 కోట్లకు ఆమోదం పొందింది. టెక్నికల్ అడ్వైజరీ అయింది, ఫైనాన్షియల్ అయింది, కేంద్ర కేబినెట్ రిలీజ్ చేయాలి. మొన్న 12,911 కోట్ల రూపాయలు సంవత్సరం క్రితం కూడా అయింది. ఇవాళ మళ్ళీ కొత్త డిపిఆర్ ఏంటి అంటే, ప్రాజెక్టుని 2 ముక్కలు చేసి దానికి ఒక డిపిఆర్ అండి. ఇప్పుడు స్టేజ్ 2, స్టేజ్ 1 అని పెట్టారంట. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా 10 రోజుల క్రితం చెప్పారు, స్టేజ్ 1 లేదు, స్టేజ్ 2 లేదు, మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మొత్తం ఒకటే ప్రాజెక్ట్ అని. మళ్ళీ డిపిఆర్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కాంప్రమైజ్ అయ్యారు, కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారు, హక్కులు తీసుకున్నాం. ఇప్పుడు జరుగుతుంది ఏంటండి, ప్రజలు మాయపుచ్చి లేదంటే దిక్కుమాలిన ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, 4 యాంగిల్ లవ్ స్టోరీ. ఇదేనా ఇది జీవితం అంతా? పొద్దున్న చర్చలు కాకుండా ఇదే అయిపోయిందండి. ఒక జాతికి మినహాలు లాంటిది పోలవరం. అలాంటి ప్రాజెక్టుని తీసుకుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేను నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినప్పుడు, మొన్న కాదు క్రితంసారి మాట్లాడినప్పుడు మన మీద కూడా చెప్పాను, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మొదటి స్టేజ్కి ఇస్తాను, రెండో స్టేజ్ ఎందుకు ఇవ్వాలి, ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా అవినీతి జరిగింది, జగన్ గారి ప్రభుత్వం ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. నేను బయటకు వచ్చి చెప్పాను, కుట్రలు జరుగుతోంది కేంద్ర ప్రభుత్వంలో, దీన్ని బ్యారేజీకి పరిమితం చేస్తున్నారు. ప్రాజెక్ట్ 150 అడుగులు ప్లస్ 160 అడుగులు ఉంటుందండి ఎఫ్ఆర్ లెవెల్ పైన, దాని డ్యామ్ మీద కడతారు. నీళ్ళు నిలబెట్టేది 135 ఫీట్లకి పరిమితం చేయబోతున్నారు. కుట్ర నడుస్తుంది. రీహాబిలేషన్, రీసెటిల్మెంట్ మేజర్ దానికి ఇచ్చే ప్రశ్న లేదు. ఈ కుట్రలో భాగస్వాములు అవ్వద్దని చెప్పి మొత్తుకున్నాను. మీ మీడియాలు 90% చూపించినాయా చెప్తున్నానండి. ఇంత నేను చూపించిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ జరగబోయే కుట్రలు అర్థం చేసుకోండి. పోలవరం ప్రాజెక్ట్ అనేది దయచేసి మీరు విజువల్స్ కూడా వేయండి. పోలవరం ప్రాజెక్ట్ అనేది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ లాంటిది. ఇవాళ దాంట్లో 960 మెగావాట్ల పవర్ వస్తుందండి. నిజంగా కనుక దాంట్లో కందిన ఖర్చు, నామినల్ ఎక్స్పెండిచర్ తప్పితే ఒక యూనిట్ పవరు పావలాకు ప్రొడ్యూస్ చేసే పవర్ మనకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి పెన్ స్టాక్ అది పెట్టుకుంటే ఇట్ నాట్ కాస్ట్ మచ్ ఇంత ప్రాజెక్ట్ దాంట్లో పోల్చుకుంటే. అలాంటిది ఇవాళ దాన్ని 150 అడుగులు ఎత్తులో ఉండాలి. ఈ ప్రాజెక్ట్ మొత్తం 150 అడుగులు ఎత్తులో నీళ్ళు నిలబెడితే 194 టీఎంసీలు దాంట్లో నిలవ ఉంటాయండి. 135 అడుగులు ఎత్తుగల్లో నీళ్లు నిలబెడితే డెడ్ స్టోరేజ్ 119 ఉంటుంది, లైవ్ స్టోరేజ్ ఉండదు. ఇంకా ఇప్పుడు ఈ కుట్ర కేంద్ర ప్రభుత్వం చేసే కుట్ర ఏంటి,
రిహాబిలేషన్ కింద రెండు భాగాలు చేసేస్తారంట. ఒక భాగంలో మాత్రం 135 అడుగులు ఎత్తొచ్చే వాళ్ళ వరకు మాత్రమే వాళ్ళకి ఇల్లు కట్టించేయటమో పునరావాసం చేస్తారంట. అంటే కొండ ఇంత ఉందనుకోండి, ఆ కొండల్లో ఇక్కడికి వచ్చే వాళ్ళకి దారిలో ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చే వాళ్ళకి మాత్రం చేస్తారు. ఇక మీద బయట ఉన్న వాళ్ళు వదిలేస్తారు గాలకి. మనుషులు కాదండి వాళ్ళు, ఏమి చేస్తారండి వీళ్ళు? పోలవరం నిర్వాసితుల కోసం లేదా అంతకుముందు ఇబ్బంది. ఇప్పుడు మాట్లాడే విపరీతంగా దీర్ఘాలు తీసే దిక్కుమాల రాజకీయ నాయకులు కొంతమంది గురించి మాట్లాడమాకండి. వాళ్ళు వెళ్ళి దొంగ కన్నీరు పెడుతున్నారు. వాళ్ళదేదో అయిపోయిందని. పక్క ఆదాని గారి బ్యాచ్ ఇది అంతా. ఏది దొంగ కపట నాటకాలు ఆడుతున్నారు, ఏదో వచ్చిందని వాళ్ళ మీద పునరావాసం మీద. ఇవాళ కనీసం పునరావాస ప్యాకేజీ కంప్లీట్గా పూర్తి చేయాలి, వాళ్ళకి పునరావాసం కల్పించాలి. ఇవాళ పాత ఈస్ట్ గోదావరికి చెందిన మండలాలు ఇంకా 4 పొరపాటున తెలంగాణలో రోజు కలిపేశారు బిల్లులో. అందులో దుమ్మగూడెం, చర్ల మండలాల్లో రిహాబిలేషన్ భూమి ఇచ్చే కార్యక్రమం. దాని మీద రిహాబిలేషన్ ఖర్చు బాగా తగ్గిపోతాయి. భూమి ఇస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు. పాపం అమాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. డబ్బులు ఇస్తే ఎలా ఉంచుకుంటారండి వాళ్ళు? ఏ వడ్డీ వ్యాపారం బయటకు వచ్చి లాగేసి కనపడతా ఉంది. అందువల్ల అలాంటివి చేయటం మానేసి దీన్ని తీసుకెళ్ళి మొదటి స్టేజ్ అని చెప్పి ఇప్పుడు ఇచ్చేస్తారు. డయాఫ్రమాలు కూడా ఎంత నేను చెప్తున్నా, బయర్ కంపెనీకి 1 yearలో కంప్లీట్ చేస్తారు. 1 yearలో వాళ్ళు యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేస్తారు. ఇవాళ దాన్ని 2 స్టేజ్లు కూడా నాకు అర్థం కాదు. ఒక బ్యారేజీ కింద చేస్తే ఈ 960 మెగావాట్లు రాదండి. అటు ఇటు కూడా ఎత్తిపోతలతో ఆల్రెడీ ఉత్తరాంధ్ర సుజల సవంతికి వెళ్ళాలి నీళ్లు. దానికి కూడా ఎత్తిపోసి దీనికి కూడా ఎత్తిపోసి జీవితం అంతా. ఇప్పుడు తెలంగాణ కాళేశ్వరం ఎత్తి మీద 1000 మెగావాట్లు ఎత్తి మీద పెట్టారు. ఇప్పుడు మనకు 960 మెగావాట్లు రాకపోగా ఎదురు మనం ఎత్తిపోతలకి ఎలక్ట్రిసిటీ డబ్బులు కట్టాలి. దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది దీంట్లో. ఇంత క్లియర్గా చెప్తున్నా సరే ఎందుకు అలా చేస్తున్నారండి? వాళ్ళు ఎవరో ఉండే సత్యనారాయణ బిల్డింగ్ వచ్చిందే కట్టడం తీసుకోవాలి కదా అని ఒక ఆయన అంటారు. నేను దయచేసి రామానాయుడు గారు, మీరు మాట్లాడిన వీడియో ఏలూరులో మన ఇద్దరం పక్కన కూర్చొని మాట్లాడాం. ఇన్ని స్టేజ్లుగా చేయకూడదు, పునరావాసాన్ని కావాలని మాట్లాడిన వ్యక్తి మీరు, వ్యవసాయంలో డాక్టరేట్ చేసిన వ్యక్తి మీరు, మా ఎమ్మెల్యే మీరు, నా ఓటకు అక్కడ 40 ఏళ్ళ నుంచి ఓకే ఆధారాలు అన్నీ ఉంటాయని చెప్తున్నాం. మా ఎమ్మెల్యే మీరు, అవగాహన వ్యక్తి మీరు. దయచేసి గుడ్డిగా వీళ్ళు ఆదాని గారి పార్టీ చెప్పే దాంట్లో కుట్రలో పడిపోవద్దు. మిగతా వాళ్ళు తప్పించుకుంటా. చరిత్రలో ద్రోహం చేసిన వాళ్ళగా దయచేసి మిగలొద్దు, న్యాయం చేసిన వాళ్ళ మిగలండి. ఏదో ఒకటి వచ్చింది కాదండి. 150 అడుగులు ఎత్తున డెఫినెట్గా నీళ్లు నిలబెట్టే విధంగా రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ముందర కంప్లీట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి అది. అంతే తప్ప దాన్ని పార్ట్లుగా తీసుకున్నాం, ముందర అడ్వాన్స్లో వచ్చేసింది అని అనుకోవద్దు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 12,911 కోట్ల రూపాయలు ఆమోదించి డబ్బులు తీసుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పక్కన పెడితే, కేంద్ర ప్రభుత్వం 10,461 కోట్ల రూపాయలు క్రితం సంవత్సరం 2023 జూన్లో అనుకుంటా 25 వాళ్ళు ఉచితంగా ఆంధ్రప్రదేశ్ గ్రాంట్గా ఇచ్చారు. ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తే లోటు భర్తీకి 3,972 కోట్ల రూపాయల లోటు భర్తీ ఉంటే ఇంకా నుంచి 50 కోట్ల నుంచి రాదని పార్లమెంట్లో సహాయ మంత్రులు, కేంద్ర ఆర్థిక మంత్రులు అందరూ ప్రకటించారు అయిపోయిందని. మేము ఆఖరిసారి అరుణ్ జైట్లీ గారి దగ్గరికి, ఆయన ఒంట్లో బాగాలేదు, లివర్ ఆపరేషన్ చేసుకొచ్చారు, ఇంకా డబ్బులు ఇవ్వండి అని చెప్తే నేను ఇస్తాను వెళ్ళండి అంటే నేను అక్కడే కూర్చుంటానన్నా. అప్పటికి ఎక్కువ మంది కూడా కూర్చోకూడదు ఆయన, బికాస్ ఆఫ్ ఈ హ్యాస్ సమ్ లిమిటేషన్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ అని. దూరంగానే ఉంటాను, కానీ మీరు కొంత కోటా ఇస్తాను, మిగతాది కూడా రిలీజ్ చేస్తే చెప్పుకోండి మీరు అన్నారు బయటికి వెళ్ళి. సరే నా వాళ్ళు వచ్చిందని 0.1% వచ్చు, నా రాజకీయ నాయకుల్లో కేటు తీసుకోమనండి. ఇంకా రాదు అనే నిధులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 10,460 కోట్ల రూపాయలు స్ట్రైట్ అవే ఒక రోజులో గ్రాంట్ ఇచ్చేసారు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసినాయి. వీళ్ళేమో లోన్ అంటారు, మొన్న అంటారు, మశానం అంటారు, మిగతా వాటికి. దీనికి మాత్రం చెప్తున్నానండి, వచ్చిందని హర్షిద్దాం, కాదనకూడదు, కానీ హక్కుల్ని తాకట్టు పెట్టి దీన్ని చేయొద్దు. రెండో రిహాబిలేషన్ ఏదైతే ఉందో ముందర అది కంప్లీట్ చేయండి. ఇప్పుడు కొత్త ఆదాని గారి పార్టీ కొత్త బ్యాచ్ ప్రణాళిక వేసింది. ఏంటో తెలుసా మీకు? దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించండి. ఈ ప్రాజెక్ట్ని మాలో 150 కట్టాలి కదండి, సగం కట్టి ఊరుకోరు. ప్రాజెక్ట్ కడతాం, డిజైన్లు ఏం మార్పు లేదు. నీళ్ళు నిలబెట్టేటప్పుడు ఇది పట్టించుకోకుండా ఇది కట్టారని మోడీ గారిని పిలిచి వాళ్ళ కాళ్ళ నమస్కారాలు పెట్టి అపర భగీరథుడికి ఆయన కీర్తిరించి ఆయన బదిలీ చేసేసి ఆయనకి చేసే దుర్మార్గమైన కార్యక్రమం త్వరలో ఉంది. దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఆ రాజకీయ నాయకులు, బాధ్యవంతులు మీరు కొట్టుకోండి, కానీ ఒక జాతి మనుగడ కోసం, భావితరాల కావాల్సిన ప్రాజెక్ట్ కోసం దయచేసి గమనించండి. ఎర్ర నారాయణస్వామి గారి నేతృత్వంలో మేము ఉద్యమించాము. 1989లో పెట్టారు పోలవరం సాధన సమితి. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, విత్ డ్యూ రెస్పెక్ట్, ఆలోచన వివేకం కలిగిన వాళ్ళకి, వాళ్ళ కులం, మతం, రాజకీయ వారసత్వ నాయకులు పిచ్చే ముఖ్యం అనుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడను. రేపు 2019 తర్వాత భీకరమైన ఉద్యమం చేసాం. అంతకంటే ముందు మేజర్ మీడియాలు చూపించలేదు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అందుకని
ప్రతి ఒక్కళ్ళు గమనించండి. వాళ్ళ ఆదాని గారి బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతూ మొదలెట్టింది ఇండైరెక్ట్గా. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద కక్ష, ఆదాని గారు మోడీ గారు పాదాలు భిక్ష వాళ్ళకి ఇచ్చినట్టు అనుకుంటున్నారు. ఈ పునరావాసం ప్యాకేజీ 2 కంటండి ఆదాని గారి బ్యాచ్ చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారిని అడిగితే ఫీల్ అవుతారు, గుజరాత్కి చాలా చేసుకోవాలి కదా, అందుకని ఆంధ్రప్రదేశ్ పొళ్ళోడు కొట్టి ఇక్కడి నుంచి వసూలు చేయాలని దిక్కుమాలి కార్యక్రమం పెట్టారు. ఇంత దౌర్భాగ్యపు కార్యక్రమం ఏంటండి, నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన దాంట్లో వాళ్ళు, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కట్టాలని ఉంది, నో సెకండ్ థాట్. ఆయన కంపల్షన్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం గట్టిగా నిలదీయాలి. నిలదీసి తెచ్చుకోవాల్సిన అవసరం రెండు కాదు, రిహాబిలిటేషన్కి ఇవ్వండి ఫస్ట్ మీరు అని చెప్పి. రెండోది ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంపల్షన్స్ ఆయనకి కట్టాలంది, కానీ కేంద్రంలో కేసులు, వీళ్ళ మీద కేసులు. అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన దాంట్లో ఆయన తెలియకుండా, ఆదాని గారి మిత్రులు తెలియకుండా జరుగుతుంది అనుకుంటారు ఎవరన్నా? ఓ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారంటే సత్యాతో స్టాల్వర్ట్ లీటర్, అంత సీనియర్ మోస్ట్ లీటర్ని 53 రోజులు జైల్లో పెడతారా కేంద్రం లేకుండా? తర్వాత వాళ్ళు ఆడిచిన నాటకం ఏమన్నా తర్వాత చూద్దామండి. కానీ ఇవాళ మాత్రం దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి విన్నవిస్తున్నాను, ఏమన్నా దయచేసి వాళ్ళ కుట్రలో పడద్దండి. మీరు రెండు భాగాలుగా 2 డిపిఆర్లుగా చేయమాకండి. దాన్ని ఇదిగా మొదటి డిపిఆర్కి ఇచ్చిన అయిపోయిందని దుర్మార్గాన్ని కుట్ర కేంద్రం చేయబోతుంది అని నిజంగా ఆలోచించమని చెప్పి కోరుతూ, ప్రజలారా దయచేసి దీని మీద నేను కూర్చొని మాట్లాడేవాళ్ళు లేకుండా పోయారండి. నేను పాపం పోలవరం సాధన దానికోసం చేస్తున్న పోషకాన్ని పాపం అందరికీ కన్సర్న్ ఉంది. శ్రీనివాస్ గారు మన దగ్గరికి వెళ్దామండి అంటే వాళ్ళే ఆదాని గారు మాట్లాడుతున్నారు. మన పొళ్ళోడు కొట్టి రాకున్నాం, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జనం పొళ్ళోడు కొట్టి రిహాబిలిటేషన్ చేస్తారండి స్టేజ్ 2కి. కేంద్రం ఇవ్వాల్సిన రిహాబిలిటేషన్ 10 కోట్లు 20 కోట్లు ఇవ్వాలి, 50-40 వేల కోట్లు అవుతుంది. దాన్ని ఎగ్గొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారండి. దయచేసి గమనించమని చెప్పుకోతున్నా. ఆ జాతి ఆకాంక్ష మనం ఉండొచ్చు, రేపు పొద్దున ఉండిపోవచ్చు. ఇంకో విధంగా కూడా కృష్ణా జలాల విషయంలో కూడా ట్రిబ్యునల్లో తీరని ద్రోహం జరుగుతుంది. ఎవరో దిక్కుమాలిన వాళ్ళు తప్పుదారి పట్టిస్తే మాకు 219 TMC ఇలాగా మాట్లాడతా వీళ్ళు వేసిన 5 అఫిడవిట్ ఉందో ఇది దుర్మార్గమైంది, మీరు కావాలంటే ఉమాగారిని కలవండి, ఆయన కూడా తప్పుదారి పట్టించారు ఆ రోజున్న అధికారి. దయచేసి 1862 ఏదైతే మా నుంచి ప్రాజెక్టులు వచ్చినాయో మీరు చూశారు, ఆ ప్రాజెక్టులు కాకుండా కేంద్రంలో ఇంకో దుర్మార్గం చేసింది ట్రిబ్యునల్కి. దుర్మార్గం జరుగుతుంది, తర్వాత జాతి క్షమించదు, మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. నేను ఉన్నా పరి ఈ మాటలు మాత్రం గుర్తుంటాయి. మేము ట్రిబ్యునల్కి వెళ్ళాము, అంటే ట్రిబ్యునల్ రికమెండేషన్ ఇద్దామని వాళ్ళు ఇవ్వడానికి డైరెక్ట్గా ఈ ప్రభుత్వం ద్వారాగానే ఇవ్వాలని చెప్పారు. దాంట్లో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏకైక చైర్మన్ MS రెడ్డి గారు, నాకు తెలుగు ఆయన, ఒకే తెలుగు అతను, ఏకైక చైర్మన్ ఒక తెలుగు ఆయన ఒకడే అయ్యాడు. ఆయన దగ్గరికి ఆ రోజు మండల బుద్ధప్రసాద్ అందరిని తీసుకుని మాట్లాడాము, రికమెండేషన్ ఇచ్చాము. ద్రోహం శాశ్వతంగా వచ్చే 100 సంవత్సరాల తరబడి కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగబోతుంది. దిక్కుమాలిన అఫిడవిట్ వేశారు ట్రిబ్యునల్లో, మొదటిసారి దారుణమైన అఫిడవిట్ వేశారు. ఆఖరికి పోరాడదామంటే నాగేంద్రనాథ్ గారు చనిపోయారు. ఆయన కూడా గట్టిగా మోటివేట్ చేసి పోరాటం. దయచేసి ఆలోచించండి. కృష్ణా ఈ రాజకీయ నాయకులు మాయలో పడి భావితరాలకి 100 సంవత్సరాల నుంచి 1862 నుంచి మనకు వస్తున్న హక్కులు కోల్పోతున్నారు. కృష్ణా గోదావరి జలాలు కృష్ణానే పెన్నా నదికి వెళ్తున్నాయండి, సప్లిమెంటేషన్ అవుతాయి. ఇది కాకుండా ఇక్కడి నుంచి డైరెక్ట్గా తమిళనాడుకి ప్లాన్ చేశాడు మోడీ గారు అండి, అంత ఆదాని గారి కంపెనీ. మన హక్కులు కావాలి, ప్రకాశం జిల్లా స్టేజ్ 2 కావాలి, రాయలసీమ నీళ్లు ఉండాలి, అలాగే తెలంగాణలో కూడా క్షామం ఎదుర్కొన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ ఏళ్ళకి వాసి ఇవన్నీ మర్చిపోయి దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. దయచేసి గమనించండి. పోలవరం ప్రాజెక్టుకి రిహాబిలిటేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రయత్నించమని కోరుతా ఉన్నాను.